ఉద్యోగులకు సంబంధించినటువంటి సరెండర్ లీవ్సో లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఇతర బెనిఫిట్సో జగన్మోహన్ రెడ్డి సర్కార్ వచ్చాక ఆపేస్తోంది, తమ వాళ్ళకైతే ఇచ్చుకుంటోంది, అంటే సంక్షేమ పథకాలకు ఖర్చు పెడుతుంది కానీ ఉద్యోగుల్ని సతాయిస్తోందంటూ ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తి పాయింట్ ఆఫ్ వ్యూలో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వాళ్ళకి ప్రమోషన్స్ లాంటి వాటి వ్యవహారాలు చూడటం ద్వారా వాళ్ళ చేత మంచి అనిపించుకోవాలన్నటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. తాజాగా చూస్తే గ్రామ పంచాయతీలు గ్రామ సచివాలయాల మధ్య మెరుగైన సమన్వయం అనేటువంటి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. 500 కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు కార్యదర్శులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆర్డర్స్ ఇచ్చింది. 500 కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రతి గ్రామ పంచాయతీకి DDO అధికారాలతో కార్యదర్శి నియమిస్తారు. గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శులు, నిర్దిష్ట పంచాయతీకి DDO అధికారాలతో పాటు వారి క్లస్టర్ హెడ్ క్వార్టర్ గ్రామ పంచాయతీలో కార్యదర్శిగా కూడా కొనసాగుతారు. అట్లా గ్రేడ్ 5 కార్యదర్శులకు కూడా గ్రామ పంచాయతీ పరిపాలన బాధ్యతతో పాటు DDO అధికారాలని కల్పించారు. ఇది ఓ రకంగా గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శులు DDO అధికారాలను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అంటే ప్రమోషను. దాంతో వాళ్ళు ఇప్పుడు సంతోషపడుతున్నారు. అయితే ఇవన్నీ మరి ప్రభుత్వం మీదన ప్రజల ఈ ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చిన వ్యతిరేకత తగ్గించగలుగుతుందా అంటే 100కి 90% డౌటే.